వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీలో ఎన్టీపీసీ 1,87,000 కోట్ల పెట్టుబడి, చంద్రబాబు సమక్షంలో ఒప్పందం. మరొక వివాదంలో మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రి ఇంట్లో బీర్ల పార్టీ. రామాయపట్నంలో పెట్రో హబ్, 65,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న బీపీసీఎల్. విశ్వక్సేన్ మెకానిక్ రాఖీ, పబ్లిక్ టాక్. బోర్డా గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ మొదలు, స్టేడియం వద్ద పండుగ వాతావరణం. ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. రెన్యూబుల్ సెక్టార్లో ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో కలిసి ఎన్టీపీసీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ సెక్టార్లో ప్రాజెక్టులు పెట్టేందుకు 1,87,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా రానున్న 25 ఏళ్లలో రాష్ట్రానికి 20,620 కోట్ల ఆదాయం రానుందని, 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎన్జీఈఎల్, ఎన్ఆర్ఈడీసీ క్యాప్ మధ్య సీఎం చంద్రబాబు సమక్షంలో నేడు ఒప్పందం జరిగింది. నిన్నటిదాకా నాగచైతన్య సమంతాల విడాకులపై వివాదాస్పద కామెంట్లు చేసి న్యాయ వివాదంలో చిక్కుకున్న మంత్రి కొండా సురేఖ మరొకసారి ఇంట్లో శుభకార్యం సందర్భంగా నిర్వహించిన విందులో చేసిన వ్యాఖ్యలతో మళ్లీ వివాదంలో పడ్డారు. కుటుంబ సభ్యులతో ఇన్స్టా లైవ్లో మంత్రి సురేఖ మాట్లాడుతూ బిర్యానీ ఉన్నప్పుడు బీరు ఉంటుందని, ఎక్కువ డ్యాన్స్ చేస్తే వారికి మందు అంటూ వ్యాఖ్యానించారు. అఫీషియల్, అన్అఫీషియల్ సెలబ్రేషన్స్ బట్టి మందు పెట్టడం పెట్టకపోవడం ఉంటుందన్నారు. చిన్న పాపని ఎత్తుకున్న సురేఖ ఒకవైపు బిర్యానీ అవుతుందని, ఇంకొక వైపు చల్లబడడం అవుతుందని, మనం కూడా తాగుడు నేర్చుకుంటే అయిపోవంటూ కూడా వ్యాఖ్యానించారు. కూడా పండగ ఉంది, బిర్యానీలు తెప్పిస్తా ఉన్నాము చిన్న పాప పేరుతోటి. మా టీం అంతా కూడా ఈరోజు ఫుల్ ఎంజాయ్ పారుతుంది. అంటే ఇక బిర్యానీ ఉంటే బీర్ అండ్ బిర్యానీ ఉంటది కదమ్మా పాపము. వాళ్ళకి అఫీషియల్ సెలబ్రేషన్ అన్నప్పుడు మనం అఫీషియల్ గా ఇచ్చేది, పారుతుంది. ఆల్రెడీ వరంగల్ కొండమురళి అక్కడ వారిస్తున్నాడు, ఆల్రెడీ ఇక్కడ కొండ చెప్పాడు ఏంటంటే మీ వాళ్ళకి తెప్పిస్తాను అని అడిగిండు. లేదు బాబు మీరేమో టెన్షన్ పడకండి తెప్పి. నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు మార్గం దాదాపుగా సుగమం అయింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మైత్రి ప్రభావం జిల్లాలో భారీ పరిశ్రమల స్థాపనకు నాంది పలకనుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 65,000 కోట్ల భారీ పెట్టుబడులతో సిద్ధమవుతోంది. దీనిపై ఢిల్లీలో కదలిక మొదలైంది. అంతా అనుకున్నట్టే జరిగితే నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉపాధి లభిస్తుంది. మాస్కా దాస్ విశ్వక్సేన్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మెకానిక్ రాకీ ఈరోజు విడుదలైంది. ప్రీమియర్స్ యుఎస్ఏలో మూవీ చూసిన వారు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. ఇది కొత్త కాన్సెప్ట్ అని, ఫస్ట్ హాఫ్ కాస్త నిరాశపరిచిన, సెకండ్ హాఫ్ పైసా వసూలు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ట్విస్టులు, విశ్వక్ హీరోయిన్ల మధ్య సీన్లు అదుర్స్ అంటున్నారు. బోర్డా గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ మొదలైంది. పెర్త్లో జరుగుతున్న ఈ మ్యాచ్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. దీనితో స్టేడియం ఆవరణ పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. డప్పులు కొడుతూ ఇండియన్ జెర్సీలతో ఫ్యాన్స్ సందడి చేస్తున్న వీడియోను కామెంటేటర్ వెంకటేష్ షేర్ చేశారు. ఆస్ట్రేలియాలో ఎక్కడ ఇండియా మ్యాచ్ ఆడినా ఇదే విధంగా క్రేజ్ ఉంటుందని ఆయన చెప్పారు. భారత్ గయానా బంధాన్ని క్రికెట్ కల్చర్ కుసైన్ మరింత గాఢంగా మార్చాయని పీఎం మోదీ అన్నారు. అక్కడి భారతీయులు క్రికెటర్లతో మాట్లాడారు. క్రికెట్పై ప్రేమ మన రెండు దేశాలని బలంగా కలుపుతోంది. అది ఉంటే చాలు. అది ఆటే కాదు, ఓ జీవన విధానం. అది మనకు గుర్తింపునిచ్చింది. రెండు దేశాల దినుసులు కలిపి చేసే ఇండో గయానెస్ వంటలు ప్రత్యేకం. దాల్పూరి ఇక్కడ ఫేమస్. నాకు చక్కని ఆతిథ్యం అందించిన ప్రెసిడెంట్ ఆలీకి థ్యాంక్స్ అని అన్నారు. చూసరికి విభాగంలో బుల్డెన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki